డెఫినెట్. అయితే చిన్నప్పటి నుంచి ఒకసారి మీ చైల్డ్‌హుడ్ మెమరీస్‌లోకి వెళ్దాము. అంటే చిన్నప్పటి నుంచి మీరు సంగీతం నేర్చుకున్నప్పటి నుంచి జర్నీ ఎలా సాగింది? అంటే చిన్నప్పుడు ఎవరు లేదండి. అంటే ఒకటి ఇంట్లో మా తాతగారి వంశంలోనే మ్యూజిషియన్స్, సింగర్స్ ఉన్నారనమాట. ఓకే. అండ్ మా తాతగారి సైడ్ తాత వాళ్ళ పెద్దనాన్నగారు వచ్చేసి మైసూర్ మహారాజా ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు, వైలనిస్ట్. అండ్ మా తాతగారి పిన్ని గారు వచ్చేసి వాగ్గేకారిణి లాగానే, త్యాగరాజ స్వామి లాగా అప్పటికప్పుడు దేవుడిని చూసి అప్పటికప్పుడు పాటలు రాసి ట్యూన్ చేసి అప్పటికప్పుడు పాడేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ నుంచి ఒక చిన్న గోరంతా ఇది నాకు బ్లెస్సింగ్ వచ్చింది అని నేను నమ్ముతాను. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నాన్న వాళ్ళు ఎంత చదువు ఇది అందుకే ఐఐటి మెడ్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. ఎంత చదువు అని ఉన్నా కూడా మ్యూజిక్ మాత్రం ఎప్పుడు దే యూస్ టు సపోర్ట్ ఆల్సో. అంటే నువ్వు చదువున తర్వాత నువ్వు కావాలంటే పాటలు అన్నట్టు. అండ్ నన్ను పాటల్లో ఇంట్రడ్యూస్ చేసింది కూడా నా అమ్మ నాన్నలనే చెప్పాలి. బట్ ఆల్వేస్ స్టడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది. సో ఏదున్నా ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నా లేకపోతే ఏదైనా సాధించానంటే మాత్రం టోటల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. ఎందుకనంటే చిన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. హైదరాబాద్కి ఎవ్రీ సాటర్డే సండే కర్నూలు నుంచి వచ్చి, అప్పట్లో ఇంకా 4-way రోడ్ ఉండేది కాదు, 5 hours జర్నీ బస్లో, ఎవ్రీ సాటర్డే సండే వచ్చి ఇక్కడికి వచ్చి సంగీతాన్ని నేర్చుకుని వెళ్ళేవాడిని అనమాట. సో అంత నాన్న అమ్మ వాళ్ళు చేశారు కాబట్టే కొద్దో గొప్ప ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని నేను అనుకుంటాను. ఓకే. అంటే ఈ రోజు మిమ్మల్ని ఈ స్టేజ్ మీద చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? నా ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలండి. అంటే ఇక్కడికి వెళ్లే ముందు అదే జాబ్ గురించి ఇంట్లో కొంచెం వాగ్వివాదం జరిగింది నాన్నగారితో. అండ్ జరిగినప్పుడు నాన్న ఒక 10-15 రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడలేదు కూడా. అండ్ అలాంటప్పుడు నా పాట నేను ఒకటి టెలికాస్ట్ అయింది, ఇండియన్ ఐడల్ పాట. అది చాలా బాగా రీచ్ అయింది కూడా, బింతేరే అని విశాల్ దద్లాని గారి పాటనే. ఆ పాట పాడినప్పుడు టీవీలో టెలికాస్ట్ అవుతుంటే నాన్నగారు కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని అంత ఎమోషనల్ అయిపోయారట, ఓవర్వెల్మ్ అయిపోయారట. నాకు అది చెల్లి చెప్పింది. చెల్లి బ్రదర్ సిస్టర్ ఎపిసోడ్ స్పెషల్కి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళింది అనమాట. నాకు అప్పుడు అనిపించింది ఇంకా ఇంతకంటే ఏం కావాలి. నాన్న కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని, వాడికి ఎప్పుడు నేను డైరెక్ట్గా ఎప్పుడు సపోర్ట్ చేయలేకపోయాను, అంటే మొహం మీద వెళ్ళరా అన్నట్టు ఎప్పుడు ఇలా చేశాను అని అనడం నాకు అదే చాలు. నేను నాన్న దగ్గర ఏమంటారు, నాన్న దగ్గర గెలిచాను, నాకు అదే ఇండియన్ ఐడల్ గెలిచినట్టు అనమాట. సూపర్. అయితే మీరు మల్టీ లాంగ్వేజెస్ మీకు వచ్చని విన్నాము, తెలుగు, హిందీ, ఒక రకంగా అదే వచ్చు, చెప్తారా? నేను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని మాట్లాడతాను ఎక్సెప్ట్ ఫర్ మలయాళం. మలయాళం కొంచెం ఏమంటారు, ఇంట్లో ఎవరు లేరు మలయాళం మాట్లాడేవాళ్ళు, సో అదొకటి. అండ్ ఆల్సో నా ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు మలయాళం నేర్చుకోవడానికి మేబీ ఫ్యూచర్లో ప్రయత్నిస్తాను. మలయాళం తప్పిస్తే అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ మరాఠీ, హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడతాను. అండ్ సో ఇంత అడ్వాంటేజ్ మీకు పాటలు పాడేటప్పుడు ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని మాట్లాడతాను కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్లో పాడాను కూడా, సినిమాలో కూడా పాడాను. అండ్ అదే జనాల సపోర్ట్ కూడా ఉండింది అనమాట. కర్ణాటక నుంచి పీపుల్ యూస్ టు సపోర్ట్ మీ, తమిళనాడు నుంచి పీపుల్ యూస్ టు సపోర్ట్ మీ, అండ్ ఈవెన్ ఫ్రమ్ కేరళ ఆల్సో. సౌత్ ఇండియన్ అన్న ఒక దీంతో అంత సపోర్ట్ ఉండింది. అండ్ దట్ వాస్ విజిబుల్ టు బి ఫ్రాంక్. అయితే ఇండియన్ ఐడల్లో అంటే ఎలాంటి పాటలు పాడాలి అనే దానికి సంబంధించి ముందే మీకు ప్రీ స్కెడ్యూల్ మీరు చేసుకునే వాళ్ళ, లేదా వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ, మీకు సూట్ అయ్యేటువంటి సాంగ్స్ మీరు పాడేవాళ్ళ ఎలా? అంటే ఒక విషయం నేను ఆనెస్ట్గా ఒక మాట చెప్పాలండి, నా జాన్రా లేకపోతే నేను పాడాలనుకున్న పాటలు చాలా చాలా తక్కువ నేనే పాడాను. మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి నాకు తెలియదు, కానీ ఎందుకు తెలీదు, అది మేబీ షో. నా స్ట్రెంగ్త్ అనేది నేను అందరికీ జనాలకు తెలుసు, క్లాసికల్ బాగా పాడతాను. మిగతావి పాడానని కాదు, మిగతావి పాడాను కాబట్టి ఇంత దూరం ఫైనల్స్ వరకు వచ్చాను. బట్ క్లాసికల్ అనేది నా ఫోర్టే అనమాట. బట్ నా ఆడిషన్ తర్వాత నేను ఒక్క క్లాసికల్ కూడా పాడలేదండి. అది ఎందుకు ఇవ్వలేదు పాటలు లేకపోతే ఏది అన్నది అది ఛానల్ వాళ్ళకే తెలియాలి. బట్ అన్ని క్వశ్చన్ మార్కులు వాళ్ళపై అలా లేదు చచ్చి, అది అంటే నాకు తెలియదు కాబట్టి నేను అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి, టీఆర్పీ అని లేకపోతే అది కరెక్ట్ గా నాకు తెలిస్తే కానీ నేను చెప్పలేను, కమర్షియల్ ప్రోగ్రామ్ నాకు తెలిస్తే కానీ చెప్పలేను. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళాను, హిందీ అనేది నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, అండ్ హిందీ పాటలు కూడా ఎక్కువ వినను.
వినేవాడిని కొద్దిగా. నాకు మ్యూజిక్ ఇష్టం, ఇండియన్ ఐడల్ అనేది ఇది ఇష్టం, ఎందుకంటే ప్రీవియస్గా చాలా మంది కూడా వెళ్ళారు కాబట్టి ఆ విజన్ అంటూ ఉండిందనమాట. హిందీ పాటలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మ్యూజికే కదా, భాషతో సంబంధం ఏముంది అని. సో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఛాలెంజ్ ఏమైంది అని అంటే డిక్షన్ అనేది చాలా, అండ్ అది రాను రాను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. బయట ముర్తజా ఖాన్ సార్ దగ్గర నేర్చుకొని, ఆయన ట్రైన్ తీసుకొని, ఆయన ఉర్దూ పదాలు ఎలా పలకాలి అన్నది అవి హెల్ప్ చేస్తూ. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నా హిందీ కూడా బెటర్ అయింది, నా ఉర్దూ ప్రొనౌన్సియేషన్ బెటర్ అయింది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే పాటలు కూడా నాకు ఎక్కువ తెలిసేవి కావు. ఏదైనా నాకు పాటలు ఇచ్చినా కూడా అది నేను either ఫస్ట్ టైం వినుంటాను, లేకపోతే ఒకసారో 2 సార్లు వినుంటాను పాట. సో అది విని పాట నేర్చుకొని 2 రోజుల్లో పాట లిరిక్స్ కూడా నోటికి వచ్చేసేయాలి. దట్టు నా భాష కాదు, ఇదంతా బ్యాక్గ్రౌండ్లో అవుతుంది. అండ్ ఒకటేంటంటే నాకు వచ్చిన పాటలు కూడా నాకు ఎప్పుడు రాలేదు కూడా, అంటే ఛానల్ వాళ్ళే ఇస్తారు. ఎస్పెషల్లీ నా విషయంలో అయితే వాళ్ళే ఇచ్చేవాళ్ళు పాటలు. అది ఏమైపోయింది ఏంటంటే నాకు ఒక ఛాలెంజింగ్ లాగా అయిపోయింది. దట్ మేడ్ మీ ఏ బెటర్ పర్సన్ ఆల్సో, బెటర్ సింగర్ ఆల్సో.